Welcome to Shweta's Learning Lane. From today onwards, we are going to start a course on data structures and algorithms. So, video, what is data structure? అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అసలు డేటా స్ట్రక్చర్లో ఎన్ని టైప్స్ అనేవి ఉన్నాయి? నీడ్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. అసలు మనకి ఈ డేటా స్ట్రక్చర్ వల్ల యూజ్ అయ్యి data structure. What is data structure? It is a way to store and organize data so that it can be used efficiently. మనం డేటాని ఎట్లా స్టోర్ చేసుకుంటే ఎట్లా ఆర్గనైజ్డ్ మేనర్లో స్టోర్ చేసుకుంటే మనకి డేటాని మనం ఎఫిషియెంట్గా ఫ్యూచర్లో యూస్ చేసుకోవచ్చు, దానికి డేటా స్ట్రక్చర్ని యూస్ చేస్తాం అనమాట. ఇట్ ఈస్ అ వే ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా ఆన్ ఏ కంప్యూటర్ సో దట్ ఇట్ కెన్ బి యాక్సెస్డ్ అండ్ అప్డేటెడ్ ఎఫిషియెంట్లీ. మనం డేటాని కంప్యూటర్లో ఎట్లా అరేంజ్ చేస్తే మనం దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి కానీ అప్డేట్ అంటే ఫ్యూచర్లో అప్డేట్ చేసుకోవడానికి కానీ ఎఫిషియెంట్గా యూజ్ అవుతుందో దానికి మనం data structure ni use chestam anamata. There are many ways of organizing the data in the memory, as we have already seen one of the data structures, that is array in C language. మనకి డేటాని మెమరీలో అరేంజ్ చేసుకోవడానికి ఆర్గనైజ్డ్ మేనర్లో అరేంజ్ చేసుకోవడానికి చాలా వేస్ అనేవి ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే అరే. మనకి ఆల్రెడీ సి లాంగ్వేజ్లో అరే గురించి తెలుసు కదా. అరేలో ఏంటి, సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే సేమ్ డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతాయి అనమాట. అది అరేలో. సో అరే అనేది కూడా ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. ఈ డేటా స్ట్రక్చర్ అనేది సి లాగా, C++ లాగా, జావా లాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. It is a set of algorithms that we can use in programming language to structure the data in the memory. ఇది ఒక సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. డేటాని మెమరీలో ఎట్లా స్టోర్ చేసుకోవాలి, ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనే దానికి ఇది సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ డేటా. టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అసలు టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయి? లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేవి 2 డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ డేటా స్ట్రక్చర్స్ కెన్ ఆల్సో బి క్లాసిఫైడ్ యాజ్, ఎట్లా క్లాసిఫై చేయొచ్చు అంటే స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అండ్ డైనమిక్ డేటా స్ట్రక్చర్. సో స్టాటిక్ డేటా స్ట్రక్చర్, డైనమిక్ డేటా స్ట్రక్చర్ కూడా ఉన్నాయి అన్నమాట. అసలు స్టాటిక్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? It is a type of data structure where the size is allocated at the compile time. Therefore, the maximum size is fixed. మనకి ఈ డేటా స్ట్రక్చర్లో మ్యాక్సిమం సైజ్ అనేది కంపైల్ టైంలో అలొకేట్ అవుతుంది అనమాట. సో ఈ మ్యాక్సిమం సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, మనం ఇది చేంజ్ చేయలేము. అయితే డైనమిక్ డేటా స్ట్రక్చర్లో ఏంటంటే సైజ్ అనేది రన్ టైంలో అలొకేట్ అవుతుంది. సో మ్యాక్సిమం సైజ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. మనకి సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా మనం మార్చుకోవచ్చు అనమాట. సో డైనమిక్ డేటా స్ట్రక్చర్ వల్ల యూజ్ అదనమాట. సో డైనమిక్ డేటా స్ట్రక్చర్లో సైజ్ అనేది రన్ టైంలో అలొకేట్ అవుతుంది. స్టాటిక్ డేటా స్ట్రక్చర్లో సైజ్ అనేది కంపైల్ టైంలోనే అలొకేట్ అయిపోతుంది అనమాట. మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదా, డేటా స్ట్రక్చర్ అనేది 2 టైప్స్గా క్లాసిఫై అయింది. దట్ ఈస్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్కి వచ్చేసరికి ద ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సీక్వెన్స్ వన్ ఆఫ్టర్ ద అనదర్. ఎలిమెంట్స్ అనేవి లీనియర్ డేటా స్ట్రక్చర్లో పక్కనే స్టోర్ అయి ఉంటాయి అనమాట. సిన్స్ ద ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ పర్టికులర్ ఆర్డర్, సో దే ఆర్ ఈజీ టు ఇంప్లిమెంట్. పక్కనే అరేంజ్ అయి ఉండడం వల్ల మనం ఏదైనా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలనుకుంటే ఈజీగా పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. The data structures used for this purpose are arrays, linked list, stacks and queues. లీనియర్ డేటా స్ట్రక్చర్ ఒక ఎగ్జాంపుల్స్ ఏంటంటే అరేస్లో ఏంటి, ఎలిమెంట్స్ అనేవి సీక్వెన్షియల్ మేనర్లో పక్కనే కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో సేమ్ డేటా టైప్ యొక్క ఎలిమెంట్స్ని మనం అరేస్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లింక్ లిస్ట్, స్టాక్స్, క్యూస్ ఇట్లా ఈ వీటిలో కూడా ఎలిమెంట్స్ అనేవి పక్కనే స్టోర్ అయి ఉంటాయి. ఇన్ దిస్ డేటా స్ట్రక్చర్ one element is connected to only one another element in linear form. ఈ డేటా స్ట్రక్చర్లో వన్ ఎలిమెంట్ అనేది ఇంకో ఎలిమెంట్కి మాత్రమే లీనియర్ ఫామ్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఓన్లీ వన్ ఎలిమెంట్కి కనెక్ట్ అయి ఉంటుంది, నాట్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్. సో మన పక్కనే ఉంటుంది కాబట్టి ఒక ఎలిమెంట్ అనేది ఇంకో ఎలిమెంట్కి మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. So coming to the array data structure. In an array, elements in memory are arranged in continuous memory. So array elements అనేవి మెమరీలో పక్కనే స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ array are of same type. ఎలిమెంట్స్ అనేవి array ఎలిమెంట్స్ అనేవి సేమ్ డేటా టైప్ యొక్క ఎలిమెంట్స్ అరేలో స్టోర్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ array of 5 సైజ్ 5 ఉన్న ఒక అరేని తీసుకున్నాను. ఇక్కడ ఈచ్ ఎలిమెంట్స్ అనేవి
బేస్ అడ్రస్ అనేది ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ 100th లొకేషన్లో స్టోర్ అయింది. నెక్స్ట్ 4, నెక్స్ట్ 8, 108, 112, 116 ఇట్లా మెమరీ లొకేషన్లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను అరే ఆఫ్ 5 తీసుకున్నాను కదా, సైజ్ 5 తీసుకున్నాను కదా. నేను ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్ని నేను యాక్సెస్ చేయాలనుకుంటే అరే ఆఫ్ 0 అని ఇస్తే ఫస్ట్ ఎలిమెంట్ అనేది మనకి యాక్సెస్ చేసుకోగలం. అరే ఆఫ్ 1 అని ఇస్తే ఫస్ట్ ఎలిమెంట్. ఇక్కడ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అరేలో. సో అరే ఆఫ్ 0 నుంచి మనం ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేసుకుంటాం అనమాట. 0, 1, 2, 3, 4 ఇట్లా ఎలిమెంట్స్ అనేవి 0th లొకేషన్ నుంచి స్టోర్ చేసుకుంటాం. సో 1 ఇట్లా మనం ఒకవేళ నేను అరే ఆఫ్ 1 అనే లొకేషన్లో నేను అది లొకేషన్లో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే అరే ఆఫ్ 1 అని ఇస్తే ఆ ఎలిమెంట్ని నేను యాక్సెస్ చేసుకోగలను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ డేటా స్ట్రక్చర్. In stack data structure, elements are stored in LIFO principle. That is, the last element stored in the stack will be removed first. స్టాక్ డేటా స్ట్రక్చర్లో ఎలిమెంట్స్ అనేవి స్టాక్ లాగా స్టోర్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం ప్లేట్స్ అనుకోండి, ఒకదానిపైన ఒకటి స్టాక్ లాగా పెట్టుకున్నాం అనుకోండి. సో అట్లానే డేటా స్ట్రక్చర్, స్టాక్ డేటా స్ట్రక్చర్ కూడా ఎలిమెంట్స్ అనేవి ఒకదానిపైన ఒకటి స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఇది లిఫో ప్రిన్సిపల్ని యూజ్ చేసి ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో స్టాక్లో 2 ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయొచ్చు. దట్ ఈస్ పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్. పుష్ అంటే ఏంటంటే ఎలిమెంట్ని మనం పుష్ చేయడానికి, అంటే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి. ఒకవేళ పాప్ అంటే ఎలిమెంట్ని డిలీట్ చేసే ఆపరేషన్ అనమాట. సో బోత్ స్టాక్లో పుష్ ఆపరేషన్ అండ్ పాప్ ఆపరేషన్, బోత్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ ఓన్లీ వన్ ఎండ్. సో చూడండి ఇక్కడ మనకి డయాగ్రామ్లో చూస్తే కనుక పిక్చర్లో పుష్ ఆపరేషన్ అనేది పైనుంచి ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ అవుతున్నాయి. పాప్ ఆపరేషన్ అంటే డెలిషన్ కూడా పైనుంచి ఎలిమెంట్స్ అనేవి డిలీట్ అవుతున్నాయి. సో టాప్ అనేది టాప్ ఆఫ్ ద స్టాక్, అంటే స్టాక్లో టాప్ ఆఫ్ ద ఎలిమెంట్ ఏదైతే ఉందో అది టాప్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో మనం పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ అనేవి స్టాక్లో ఒకే ఎండ్ నుంచి మనము పర్ఫామ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడండి పుష్ ఆపరేషన్, నేను ఇక్కడ సి అనే ఎలిమెంట్ని నేను పుష్ చేశాను స్టాక్లోకి. నేను డిలీషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసుకున్నాను అనుకోండి, స్టాక్లో సి అనే ఎలిమెంట్ ఫస్ట్ డిలీట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ బి ఎలిమెంట్ పాప్ అవుతుంది, ఆ తర్వాత ఏ ఎలిమెంట్ పాప్ అవుతుంది. ఇట్లాగా మనకేంటంటే ఫస్ట్ ఏదైతే పైన ఉందో ఆ ఎలిమెంట్స్ అనేవి పాప్ అవుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ సి పాప్ అయింది, ఆ తర్వాత నెక్స్ట్ బి పాప్ అవుతుంది, ఆ తర్వాత ఏ పాప్ అవుతుంది. ఇట్లాగే ఎలిమెంట్స్ అనేవి మనం డిలీట్ చేయాలనుకున్నప్పుడు పైనుంచి డిలీట్ అవుతూ ఉంటాయి. ఇన్సర్ట్స్ అనే ఎలిమెంట్స్ అనేవి కూడా ఇన్సర్ట్ అవ్వాలంటే ఇప్పుడు నేను సి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేశాను, అది బి పైన ఎలిమెంట్ అనేది స్టోర్ అయింది. ఆ తర్వాత నేను ఒకవేళ ఇంకో ఎలిమెంట్ని పుష్ చేయాలనుకో, ఇంకో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఎలిమెంట్ అనేది ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది అనమాట. సో ఇన్ దిస్ వే పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ ద స్టాక్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసరికి క్యూ డేటా స్ట్రక్చర్లో ఏంటి, అన్లైక్ స్టాక్, the queue data structure works in the FIFO principle where the first element stored in the queue will be removed first. స్టాక్లో ఏంటి, మనకి ఏ ఎలిమెంట్ అయితే పైన ఉందో, అంటే పైన అంటే ఓన్లీ వన్ ఎండ్ నుంచే పర్ఫామ్ అవుతాయి అనమాట ఆపరేషన్స్ అన్ని. క్యూలో ఏంటంటే ఒక ఎండ్ నుంచి మనం ఒక ఎండ్ నుంచి మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసామనుకోండి, ఇంకో సైడ్ నుంచి ఎలిమెంట్ అనేది పాప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇన్ ద క్యూ దేర్ ఆర్ 2 ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. మనకి స్టాక్లో పుష్ అండ్ పాప్ ఎట్లా ఉన్నాయో క్యూలో కూడా ఎన్క్యూ డిక్యూ. ఎన్క్యూ అంటే ఏంటంటే ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేసేదాన్ని ఎన్క్యూ ఆపరేషన్ అంటాం. ఎలిమెంట్ని మనం డిలీట్ చేయడానికి మనం డిక్యూ ఆపరేషన్ అనేది అంటాం అనమాట. సో లైక్ క్యూలానే, క్యూలో ఏంటి, మనం క్యూలో నించున్నాం అనుకోండి, ఫస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళే బయటకు వస్తారు కదా. అట్లానే ఈ క్యూలో కూడా సేమ్ అట్లానే ఏమవుతుంది, ఫస్ట్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళే ఫస్ట్ బయటకు వస్తారనమాట. సో ఇక్కడ నేను ఇటు సైడ్ నుంచి ఎలిమెంట్స్ అనేవి నేను యాడ్ చేస్తున్నాను, ఇటు సైడ్ నుంచి ఎలిమెంట్స్ అనేవి డిలీట్ చేస్తున్నాను అనమాట. లింక్డ్ లిస్ట్. In linked list data structure, data elements are connected through a series of nodes. మనం లింక్డ్ లిస్ట్లో ఎలిమెంట్స్ని ఎట్లా కనెక్ట్ అయి ఉంటాయంటే దీన్ని మొత్తాన్ని మనం ఒక నోడ్ అని పిలుస్తాం అనమాట. ఈ నోడ్స్ అనేవి లింక్డ్ లిస్ట్లో ఇట్లా నోడ్స్ అనేవి ఉన్నాయి కదా,
వీటిని అన్నిటిని మనం నోడ్స్ అనేసి అంటాం అనమాట. లింక్డ్ లిస్ట్లో ఈ నోడ్స్ అనేవి అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఈచ్ నోడ్ కంటైన్స్ ద డేటా ఐటమ్స్ అండ్ అడ్రస్ టు ద నెక్స్ట్ నోడ్. ఈ నోడ్లో ఏమేమి ఉంటాయి? డేటా పార్ట్ అండ్ నెక్స్ట్ పార్ట్, 2 పార్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డేటా పార్ట్లో ఏంటి? డేటా పార్ట్లో ఎలిమెంట్ అనేది స్టోర్ అయి ఉంటుంది అండ్ నెక్స్ట్ పార్ట్లో అడ్రస్ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. అంటే అడ్రస్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనం ఈ పార్ట్లోనే నెక్స్ట్ పార్ట్లోనే ఇక్కడే మనం స్టోర్ చేసుకుంటాం హెడ్. అండ్ ఈ హెడ్లో ఏంటంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్, ఫస్ట్ నోడ్ ఏంటి ఇక్కడ ఏ, ఈ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనం హెడ్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. దిస్ ఈస్ హౌ లింక్డ్ లిస్ట్ ఈస్ పర్ఫార్మ్డ్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. మనం ఇప్పుడే చూసాం కదా, లీనియర్ డేటా స్ట్రక్చర్లో ఏంటి, ఎలిమెంట్స్ అనేవి ఓన్లీ వన్ ఎలిమెంట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇన్ అన్లైక్ లీనియర్ డేటా స్ట్రక్చర్, ఎలిమెంట్స్ ఇన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ నాట్ ఇన్ ఎనీ సీక్వెన్స్లో అనేవి ఇవి కనెక్ట్ అయ్యి ఉండవు. ఇన్స్టెడ్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ హైరారికల్ మేనర్ వేర్ వన్ ఎలిమెంట్ విల్ బి కనెక్టెడ్ టు ద వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏంటి, స్టాక్ లాగా, అరేలో లాగా, స్టాక్లో లాగా, క్యూ లాగా వన్ ఎలిమెంట్ అనేది వన్ ఎలిమెంట్కి కనెక్ట్ అవ్వదు. ఇక్కడ వన్ ఎలిమెంట్ అనేది వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటివి? ట్రీస్, గ్రాఫ్స్ అనేవి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ అనమాట. గ్రాఫ్ డేటా స్ట్రక్చర్. In graph data structure, each node is called vertex and each vertex is connected to other vertices through edges. మనకి గ్రాఫ్ డేటా స్ట్రక్చర్లో ఇది కొంచెం చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, వన్ ఎలిమెంట్ అనేది కనెక్టెడ్ టు ద వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ అయితే అది మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అన్నాం. ఇక్కడ జీరో చూడండి, 1కి కనెక్ట్ అయింది, 4కి కనెక్ట్ అయింది, ఇట్లా 1కి కనెక్ట్ అయింది, 4కి కనెక్ట్ అయింది. వన్ ఎలిమెంట్కి కనెక్ట్ అవ్వలేదు, ఇది 2 ఎలిమెంట్స్కి కనెక్ట్ అయింది. ఇట్లా వన్ ఎలిమెంట్ నుంచి వన్ ఎలిమెంట్కి కనెక్ట్ అయ్యేదాన్ని ఇక్కడ ఈ 0ని 1ని వీటిని మనం వర్టిసెస్ అని పిలుస్తాం అనమాట. సో 0, 1 ఈ వర్టిసెస్ని కలిపేదాన్ని, మధ్యలో లైన్ ఉంది కదా, దీన్ని మనం ఎడ్జ్ అనేసి అంటాం. 2 ఎలిమెంట్స్ అంటే ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ వర్టిసెస్ అనేసి అంటాము. అండ్ the connection between the two vertices is known as edge. మనం 2 vertices ని కలిపేదాన్ని మనం edge అనేసి అంటాం అనమాట. Tree data structure. Similar to graph, a tree is also a collection of vertices and edges. However, in tree data structure, there can only be one edge between the two vertices. ఏంటంటే ఇక ట్రీ డేటా స్ట్రక్చర్లో దీంట్లో కూడా వర్టిసెస్, వీటిని కూడా మనం ఈ ఎలిమెంట్స్ని కూడా వర్టిసెస్ అనేసి అంటాము. ఈ 2 ఎలిమెంట్స్ని కలిపేదాన్ని దీన్ని కూడా మనం ఎడ్జ్ అని అంటాం అనమాట. హౌఎవర్ ఇన్ ట్రీ డేటా స్ట్రక్చర్ దెర్ కెన్ ఓన్లీ బి వన్ ఎడ్జ్ బిట్వీన్ 2 వర్టిసెస్. అంటే గ్రాఫ్లో ఏంటి, వన్ ఆర్ మోర్, అండ్ గ్రాఫ్లో చూస్తే మనకి ఒక ఎలిమెంట్కి 2 ఎడ్జెస్ అనేవి పాస్ అవుతాయి. సో ఇక్కడ అట్లా కాదు, వన్ వర్టిస్ నుంచి ఓన్లీ వన్ ఎడ్జ్ అనేది ఉంటుంది అనమాట బిట్వీన్ 2 వర్టిసెస్. 2 వర్టిసెస్ అంటే ఇదొక వర్టిస్ కదా, ఈ రెండింటికి మధ్య ఓన్లీ వన్ ఎడ్జ్ అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ అది మనకి ట్రీ డేటా స్ట్రక్చర్. డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అసలు లీనియర్కి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి డిఫరెన్స్ ఏంటి? The data items are arranged in sequential order one after the another. Linear data structure లో data elements అనేవి sequential order లో స్టోర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ all the elements are present in a single layer. అంటే sequential manner linear form లోనే స్టోర్ అవుతాయి అన్నమాట. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఎలిమెంట్స్ అనేవి నాన్ సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటాయి. డేటా ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ లేయర్స్. ట్రీస్ అనేవి హైరారికల్ వేలో స్టోర్ అవుతాయి, ఎలిమెంట్స్ అనేవి ట్రీస్లో hierarchical manner లో స్టోర్ అయింటాయి కాబట్టి there will be different layers. It can be traversed on a single run. That is, if we start from the first element, we can traverse all the elements are sequentially in a single pass. అంటే మనము ఒకవేళ ఎలిమెంట్స్ ట్రావర్స్ అనేది మనం ఒకేసారి పక్కనే సీక్వెన్షియల్ మేనర్లో ఉంటాయి కాబట్టి ఒకే పాస్లో మనం అన్నిటిని ఎలిమెంట్స్ అనేవి ట్రావర్స్ అవ్వచ్చు. కానీ ఇట్ రిక్వైర్స్ మల్టిపుల్ రన్స్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది మల్టిపుల్ రన్స్ అంటే పక్కనే ఉండవు, హైరారికల్ మేనర్లో ఉంటాయి కాబట్టి మల్టిపుల్ రన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయాలి.
That is, if we start from the first element, it might not be possible to traverse all the elements in the single pass. మనం ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, ఒక సింగిల్ పాస్లోని మనం ఎలిమెంట్స్ అనేవి మొత్తానికి మనం ట్రావర్స్ అవ్వలేము. సో మల్టిపుల్ రన్స్ అనేవి మనకి కావాల్సి వస్తుంది అనమాట, ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్ని మనం ట్రావర్స్ అవ్వడానికి. ద మెమరీ యూటిలైజేషన్ ఈజ్ నాట్ ఎఫిషియంట్. మెమరీ అనేది దీంట్లో యూటిలైజేషన్ అనేది ఎఫిషియెంట్గా ఉండదు. డిఫరెంట్ స్ట్రక్చర్ యూటిలైజ్ మెమరీ ఇన్ డిఫరెంట్ ఎఫిషియంట్ వేస్ డిపెండింగ్ ఆన్ ద నీడ్. మనకి డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేసి మెమరీ అనేది డిఫరెంట్ ఎఫిషియెంట్ వేస్లో మనం స్టోర్ చేసుకోవచ్చు డేటా అనేది. ద టైమ్ కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్ విత్ ద డేటా సైజ్. టైమ్ కాంప్లెక్సిటీ అనేది డేటా సైజ్ని బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దీంట్లో. ద టైమ్ కాంప్లెక్సిటీ రిమైన్స్ ద సేమ్. దీంట్లో టైమ్ కాంప్లెక్సిటీ అనేది సేమ్గానే ఉంటుంది. ఇవి దీంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అరేస్, స్టాక్స్, క్యూస్, ఈ మూడు అనేవి లీనియర్ డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి అనమాట. అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి మనం ఆల్రెడీ చూసాం కదా, ట్రీస్, గ్రాఫ్స్, ఇట్లా మ్యాప్స్ అనేవి నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం అనమాట. మ్యాప్ అనేది ఏంటిది అనేది. సో ఇవి అనేవి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్? అసలు డేటా స్ట్రక్చర్కి మనకి దేనికి యూజ్ అవుతుంది? As applications are becoming more complex and the amount of data is increasing every day, which may leads to problems with the data searching, processing speed, multiple request landing and many more. అంటే అప్లికేషన్స్ అంటే డేటా అనేది రోజు రోజుకి మనకి ఇంక్రీజ్ అవుతూనే పెరుగుతూనే ఉంటుంది అనమాట. సో మనం ఈ డేటాని విచ్ మే లీడ్స్ టు ప్రాబ్లమ్, అంటే డేటా పెరిగే కొద్ది డేటాని సెర్చ్ చేయాలన్నా కానీ, ఒకవేళ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి కానీ మనకి డేటాని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇట్లా అనేది మోర్ కాంప్లెక్స్ అవుతుంది అనమాట. సో డేటా స్ట్రక్చర్ సపోర్ట్ డిఫరెంట్ మెథడ్స్ టు ఆర్గనైజ్, మేనేజ్ అండ్ స్టోర్ డేటా ఎఫిషియెంట్లీ. డేటా స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ మెథడ్స్ని మనకి ప్రపోజ్ చేస్తుంది. సో మనం ఏ విధంగా అయితే మనం డేటాని స్టోర్ చేసుకుంటే మన ఫ్యూచర్లో యూజ్ అవుతుంది, మనం ఏ విధంగా అయితే డేటాని యూజ్ చేస్తే, ఏ విధంగా మనం డేటాని ఆర్గనైజ్ మేనర్లో స్టోర్ చేసుకుంటే మనం ఈజీగా డేటాని సెర్చ్ చేసుకోవచ్చు, మనకి డేటాని ఎట్లా ఎఫిషియెంట్గా స్టోర్ చేసుకోవచ్చు, దీనికి మనం డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ వీ కెన్ ఈజీలీ ట్రావర్స్ ద డేటా ఐటమ్స్. మనకి డేటా ఐటమ్స్ని ఈజీగా ట్రావర్స్ చేసుకోవడానికి డేటా స్ట్రక్చర్ అనేది హెల్ప్ అవుతుంది. ఇంకా డేటా స్ట్రక్చర్స్ ప్రొవైడ్స్ ఎఫిషియన్సీ, రీయూజబిలిటీ అండ్ అబ్స్ట్రాక్షన్. ఈ మూడు కూడా డేటా స్ట్రక్చర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. So that's all for today. So in this video we have covered what is data structure and types of data structures and what is the need of data structures. ఈ 3 టాపిక్స్ మనం ఈ వీడియోలో కవర్ చేసాం. సో ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఆల్.